పేపర్లు తీసుకొచ్చి ఉర్దూ రావాలంటే నీకు చరిత్రను కోట్ చేయాలంటే నేను ఒకటి చెప్పేదా నేను ఒకటి చెప్పేదా అండి రావాలన్నా రోమిల్లా తాపరు అటువంటి ఇంగ్లీష్ లిటరేచర్ లేదా రోమిల్లా తాపరు అటువంటి వాళ్ళు ఈ ఎన్సీఆర్టీ బుక్స్ ని ఆర్టీఐ లో వీళ్ళు కోట్ చేసిన ఫ్యాక్ట్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి అని అడిగితే అటువంటి ఫ్రాడ్స్ These people are frauds. వీళ్ళు frauds. పవన్ కళ్యాణ్ వాళ్ళు ఏ సోర్స్ నుంచి వాళ్ళు రాసిన తప్పుడు చరిత్ర ఏ సోర్స్ నుంచి వచ్చిందో అని చెప్పి అడిగితే రుజువు చేయలేకపోయినారు. ఇప్పుడు జూపుడి గారు చెప్పినారు అని చెప్పి ఇదే చరిత్ర అంటే సరే జూపుడి గారు పాయింట్ కాదు వాళ్ళ స్టోరీ క్లోజ్ అయిపోయింది. రోమ్లా తాపర్ సరే ఓకేలేండి. ఇప్పుడు అందులోకి మనకి అంత సమయం లేదు. దీపక్ రెడ్డి గారు ఇప్పుడు ఇది ఆర్గ్యూ చేసుకునే సమయం కాదు, అంత టైం కూడా మనకి లేదు. ఎక్కడైనా కోర్టుకు పోతాడా లేదా అది చెప్పండి. ప్రజలు ఏమి కోరుతున్నారంటే హైదరాబాద్ లో కేసులున్నాయి, చెంచల్ కూడా జైలు పిలుస్తా ఉంది, ఆంధ్రాలో కేసులున్నాయి, రాజమండ్రి జైలు పిలుస్తా ఉంది, అక్కడ సిబిఐ కేసులు తిహార్ జైలు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు పోతారు. ఏదో చెప్తున్నారు వర్మ గారు. ఐఎమ్ సీరియస్లీ కండమ్ దీపక్ రెడ్డి గారి నుంచి ఇలాంటి వ్యాఖ్యలు వింటారు నేను కళ్ళోడు ఊహించలేదు. బీజేపీ మెప్పు కోసం పవన్ కళ్యాణ్ గారిని పోవడం కోసం ఈ స్థాయికి మీలాంటి చదువుకున్న వాళ్ళు మారడం దుర్మార్గమైన విషయం. ఖండిస్తున్నాను. వారు ఉపసంహరించుకుంటూ వారి గౌరవానికి మంచిది. ఎందుకంటున్నానంటే నేను చూశాను, ఫస్ట్ షో చూశాను పవన్ కళ్యాణ్ గారి సినిమా. కల్పిత గాతో కూడుకున్నటువంటి వ్యక్తి సీన్ క్రియేట్ చేసి ఔరంగజేబు చేసిన అరాచకాలు ఆయన బయట పెట్టారంట. అసలు ఆ వీరమల్లు లేడు ఔరంగజేబు సబ్జెక్ట్ లో. ఔరంగజేబు చెప్పిన దుర్మార్గాల్లో 1% లేదు ఆ సినిమాలో. కానీ పవన్ కళ్యాణ్ గారి సమర్థి కల్పిత కాదా? హరిహర్ రాయల్ అని ఆయన ఔరంగజేబు సబ్జెక్టులోనే లేడు, చార్మినార్ కట్టినప్పుడు ఆయన లేడు. ఆ కల్పిత గా తీసిన దాన్ని సమర్థించడం కోసం మిత్రపక్షాన్ని బీజేపీ మెప్పు కోసం ఈ స్థాయికి వెళ్తారా మీరు? రొమిల్లా తాపర్ కి దీపక్ రెడ్డి మీరు పవన్ కళ్యాణ్ గురించో లేకపోతే సినిమా గురించో మాట్లాడలేదు, లాంటి ఫ్రాడ్స్ గురించి మాట్లాడినాను. ఆ వెస్టిస్ట్ లెఫ్టిస్ట్ హిస్టారియన్స్ ఎటువంటి దొంగలు ఏ విధంగా తప్పుడు చరిత్ర రాసినారు మన దేశంలో అది మాట్లాడుతూ ఉంటున్నాను. నేను మెప్పించేదాని కొరకు కాదు, దొంగల్ని దొంగలు అంటున్నాను. వాళ్ళు చెప్పిన తప్పుడు చరిత్ర అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాను. దీపక్ రెడ్డి గారు మీరు చదవండి. ఔరంగజేబు చాలా గ్రేట్, ఔరంగజేబు చాలా గ్రేట్. వినండి, వాళ్ళు రాసిన చరిత్ర మన దేశాన్ని తక్కువ చేసి రాసినారు, మన సమాజాన్ని తక్కువ చేసి ఇటువంటి వాళ్ళు రాశారు అని చెప్పి అడిగితే రుజువు చూపేలా మీరు చరిత్రలో రాస్తే ఏ చరిత్ర రాసినారు అని చెప్పి లేదా? దీపక్ రెడ్డి గారు వర్మ గారు ఇది కరెక్ట్ కాదు. వర్మ గారు ఇది కరెక్ట్ కాదు. ఏకపక్షంగా ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. ఒక వ్యక్తిని గురించి మాట్లాడేటప్పుడు వాట్ ఈజ్ ఆల్టర్నేటివ్? రొమిలా తాఫర్ రాసిన తప్పు అన్నప్పుడు మీ దగ్గర ఉన్న రైట్ ఏంటో చెప్పండి. 20 ఏళ్ళు రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ, మీరు కేంద్రంలో భాగస్వామ్య పార్టీ, రైట్ ఏంటో చెప్పండి. అబద్ధాల గురించి చెప్తుంటే నేను రొమిలా తాఫర్ గురించి మాట్లాడట్లా, మన రాయలసీమ ముద్దుబిడ్డ ఎంవి రమణారెడ్డి గారు రాసిన ప్రపంచ చరిత్ర చదివి మాట్లాడుతున్నా. ఎంవి రమణారెడ్డి గారు మీకు తెలుసు, ఆయన దొంగ కాదుగా, రాయలసీమ ముద్దుబిడ్డ. ఎంవి రమణారెడ్డి రాసిన పుస్తకం, కృష్ణారెడ్డి రాసిన పుస్తకం, ఇట్లాంటి హిస్టరీ పుస్తకం రాసి నేను ఔరంగజేబు గురించి ఆయన చేసిన దురాఘాతాల్లో మీరు తీసినటువంటి మీ మిత్రపక్ష నాయకుడు తీసిన సినిమాలో 1% లేదంటున్నా. నేను సమర్థించినట్టు ఔరంగజేబు చేసిన దుర్మార్గాల్లో 1% ఆ సినిమాలో లేదు. మీరు పెద్ద చూపించినట్టు బీజేపీ మెప్పు కోసం ఈ స్థాయికి వెళ్ళాలన్నా. రొమిలా తాఫర్ గురించి తప్పట్టేటప్పుడు ఆల్టర్నేటివ్ పుస్తకం రాయండి. చెప్పండి. ఏమి లేవు.
వెంకటేశ్వర గారికి వెంకటేశ్వర గారు రాసిన బుక్స్ ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. దీన్ని మనం పెంచినా దీపక్ రెడ్డి గారు పురుషోత్తం రెడ్డి గారు దీన్ని ఎంత పెంచినా ఇప్పుడు ఎండ్ అయ్యే టాపిక్ కాదు ఇది. ఇందులో చాలా హిస్టరీ ఉన్నది. గ్రేటెస్ట్ కింగ్స్ వెంకటేశ్వర గారు రెస్పాండ్. అసలు లలితాదిత్య ముక్త వెంకటేశ్వర గారికి ఇవ్వండి. తెలుసా ఈ రోజు వెంకటేశ్వర గారు ఉండింది ఆయన ఎంపైర్. వెంకటేశ్వర గారు రెస్పాండ్ అవుతారు. వెంకటేశ్వర గారు వినిపిస్తున్నదా? డెలిబరేట్ గా వెంకటేశ్వర గారు పట్టించినారు. డెలిబరేట్ గా తప్పుదోవ పట్టించినారు. మీరు రాయండి అంటున్నా. వెంకటేశ్వర గారు రాబోయే రోజుల్లో వాస్తవాలన్నీ వస్తాయి. రెస్పాండ్ అవ్వండి సార్. సార్ రెస్పాండ్ అవ్వండి. సంబంధం లేనిది వెంకటేశ్వర గారు ఇవ్వండి. మళ్ళీ వామపక్షాలతో వెయిట్ అండి, వెయిట్ ప్లీజ్. వెంకటేశ్వర గారు వామపక్షాలు చచ్చిపోయి అయిపోయింది స్టోరీ. వెంకటేశ్వర గారు టైం అప్. వెంకటేశ్వర గారు రెస్పాండ్ అవ్వండి. వినిపిస్తుందా? సరే మీరు మాట్లాడండి సార్. మీరు మాట్లాడే టైం లేదు కదా, మీరు నడుస్తానే ఉన్నారు, మీరు మాట్లాడరు. సరే ఆపుతారు, మీరు స్టార్ట్ చేస్తారు.